హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మైసూర్లో ఉన్న శాండ్ మ్యూజియం గురించి అయితే షేర్ చేయబోతున్నాను. యాక్చువల్గా నేను ఈ ప్లేసెస్ అన్ని మైసూర్ వెళ్లే ముందు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు దీనికి చాలా ఎక్కువ రేటింగ్ అయితే ఉందన్నమాట. ఎందుకబ్బా ఇంత రేటింగ్ ఉంది, ఇంతలా ఏముంది అనేసి అనుకున్నాను. కానీ ట్విస్ట్ ఏంటి అనేది అయితే చెప్తాను ఈ వీడియోలో. ఎందుకు అంత రేటింగ్ ఉంది అనేది. అండ్ ఇక ఈ శాండ్ మ్యూజియం విషయానికి వచ్చేసరికి ఎంట్రీ ఫీ వచ్చేసి 60 రూపీస్ పర్ పర్సన్ అయితే ఉంటుంది. ఒక 15 to 20 మినిట్స్ అయితే స్పెండ్ చేయొచ్చండి టైం ఇందులో. ఇందులో ఉండేవి పేరుకి తగినట్టు అన్నీ కూడా శాండ్‌తో తయారు చేసిన శిల్పాలు అయితే ఉంటాయన్నమాట. ఇది చాముండి హిల్స్‌కి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. దీన్ని 2014లో స్టార్ట్ చేశారనమాట. మొత్తం 16 థీమ్స్‌తో ఒక 150 వరకు అయితే ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ఎంఎన్ గౌరి అనే ఆవిడ క్రియేట్ చేసిన శిల్పాలన్నమాట. ఈ 150 తయారు చేయడానికి మొత్తం 115 ట్రక్స్ ఆఫ్ శాండ్ అయితే పట్టిందంటండి. సో మెయిన్ అట్రాక్షన్స్ వచ్చి గణేష, మైసూర్ దసరా, శాంతా క్లాజ్, క్రిస్మస్ ట్రీ, జోడియాక్ వీల్, ఇస్లామిక్ కల్చర్, డిస్నీ ల్యాండ్, మెరైన్ లైఫ్, లాఫింగ్ బుద్ధ, చాముండేశ్వరి ఇలా అన్నిటినీ కూడా శాండ్‌తో అయితే తయారు చేశారనమాట. ఇవి వర్షానికి పాడవకుండా పైన ఒక షీట్ లాంటిది అయితే యూజ్ చేస్తారు. ఓన్లీ సన్‌లైట్ మాత్రమే వచ్చేలా. అలాగే వీటిని వారానికి ఒకసారి నీట్‌గా ఎడ్జెస్ అవి కూడా అడ్జస్ట్‌మెంట్స్ అయితే చేస్తూ ఉంటారటండి. వాటి లుక్ క్లియర్‌గా ఉండేలాగా అండ్ ఏదైనా డ్యామేజెస్ వచ్చినా కూడా సెట్ అయ్యేలాగా. ఈ ఆర్ట్ చూడడానికైనా విజిట్ చేయొచ్చండి ఆ ప్లేస్‌ని మైసూర్ వెళ్ళినప్పుడు. ఇవి చేసిన ఎంఎన్ గౌరి అనే ఆవిడ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అయితే చేశారంటండి కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీలో. అండ్ అలాగే ఇక్కడ ఈ ప్లేస్‌లోనే మనకి ఆమె గురించి డీటెయిల్స్ అండ్ ఈ శాండ్ మ్యూజియం గురించి ఉన్న కట్టింగ్స్, పేపర్ కట్టింగ్స్ అవి ఉంటాయి కదా! అవి కూడా అయితే డిస్‌ప్లే చేశారిక్కడ. మెషిన్ టూల్ టెక్నాలజీలో కూడా డిప్లొమా చేస్తూ మధ్యలోనే ఆపేసి ఈ శాండ్ స్కల్ప్చర్ మ్యూజియం అయితే పెట్టారటండి. ఈ స్కల్ప్టింగ్‌లో ఆమెకున్న ఇంట్రెస్ట్ వల్ల. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రేటింగ్ అంత ఎక్కువ ఉంది అనేసి చెప్పాను కదా! దానికి రీజన్ ఏంటనేది నాకు ఇక్కడ అర్థమైంది. ఇక్కడ యాక్చువల్‌గా ఒక 3D సెల్ఫీ గ్యాలరీ అనేసి ఇలా అయితే ఉందన్నమాట. ఇక్కడ అన్నీ కూడా ఇలా రెడీగా ఫోటోల రూపంలో ఉంటాయి. మనం ఫోటోస్ దిగొచ్చు. ఫోటోస్ మాత్రం చాలా బాగున్నాయండి ఇక్కడ. సో వీళ్ళేం చేస్తున్నారంటే లోపలికి వెళ్ళే ముందు గూగుల్ రివ్యూస్ అయితే వేయించుకుంటున్నారనమాట. 5 వేయాలి అనేసి. నేనైతే ఇవ్వలేదు. తర్వాత వేస్తానని చెప్పాను. సో నాకక్కడికి వెళ్ళంగానే అర్థమైంది. ఓహో! ఇందుకుందా రేటింగ్ ఇంతలాగా అనేసి. బట్ ఓకే. ఎవరి టాలెంట్ వాళ్ళది కదా! కానీ బావుంది. మొత్తం ఆర్ట్ అండ్ మాత్రం సూపర్‌గా ఉందసల. అండ్ ఇక్కడ మనం ఫోటోస్ దిగడానికి కూడా చాలా బావుందనమాట ఈ ప్లేస్ అంతా గూడా. అండ్ అలాగే ఇక్కడ కొన్ని షాప్స్ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ ప్లేస్ అంతా చూడడానికి జస్ట్ 20 మినిట్స్‌లో అయిపోతుందండి అంతా గూడా. సో మైసూర్ వెళ్ళినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. చాముండేశ్వరి టెంపుల్‌కి అయితే దగ్గరలోనే ఉంటుంది. చాలా నియర్ బై లైక్ 7 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అండ్ టైం కూడా మీకు ఎక్కువేం పట్టదు. మరీ ట్రాఫిక్ ఉంటే తప్ప. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.